ఫ్రెండ్స్ ఇప్పుడు లేటెస్ట్‌గా 'రజనీకాంత్' సార్‌ది ఒక మూవీ అయితే వచ్చింది. ఆ మూవీ సాంగ్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉంది. స్పెషల్‌గా 'మంజు వారియర్స్' అనే యాక్టర్స్ ఉన్నారు కదా! అది చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఒకసారి చూపిస్తాను. చాలా బాగుంటది నిజంగా చెప్పాలంటే. వీడియో అనేది మోస్ట్ ట్రెండింగ్‌లో ఉంది ఇన్‌స్టాగ్రామ్‌లో. రీల్స్ చూస్తుంటే ఆ వీడియోనే వచ్చింది. ఒకసారి చూద్దాం. నచ్చితే లైక్ అయితే చూశారు కదా! ఎక్కువ ఏం పెట్టలేదు. ఆ బీట్‌కి మాత్రమే మ్యాచ్ చేసినా అంతే. ఇంకోటేందంటే స్టార్టింగ్‌లో లిరిక్స్ కూడా చాలా సింపుల్‌గానే చేసినా. పెద్ద ఏదో కొన్ని ఎఫెక్ట్ పెట్టి అలాంటియి ఏం చేయలేదు. ఎందుకంటే ఆ సాంగ్‌కి నేను 3డీలో ఉంటే ఇంకా బాగుంటది. 3డీలో ఉంటే ఎఫెక్ట్ పెట్టనికి కూడా చాలా సూపర్‌గా అయితే ఉంటది. మనం షేక్ ఎఫెక్ట్‌లో చేస్తున్నాం కాబట్టి అలా ఉంటేనే బాగుంటది. మీరు ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పెట్టండి. డెఫినెట్‌లీ రీచ్ వచ్చే అవకాశం ఉంటది. వీలుంటే గర్ల్స్ అయినా, బాయ్స్ అయినా ఫోటోస్ అయితే పెట్టుకోండి. బాయ్స్ ఫోటోస్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది. గర్ల్స్‌ది ఇంకా బాగా సెట్ అవుతుంది. ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియోకి నేనైతే ఒక ఫాంట్ అయితే యూజ్ చేసినా కదా! అది డిస్క్రిప్షన్‌లో పెట్టాను. యూజ్ చేసుకోవచ్చు. ఓకే. మీ దగ్గర మాక్సిమం ఉండొచ్చని అనుకుంటున్నా. ఆ ఫాంట్ చాలా సార్లు యూజ్ చేసినా కాబట్టి డిస్క్రిప్షన్‌లో ఉంది. యాడ్ చేసేసిన. ఒకవేళ ఫోటోస్ కావాలంటే కామెంట్ చేయండి. నేను పెట్టేస్తాను. టెలిగ్రామ్‌లోనే పెడతాను. ఇప్పుడు ఎక్కడ పెట్టడానికి వీలు కాదు కాబట్టి టెలిగ్రామ్‌లో పెడతాను. అక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. కామెంట్ చేయండి. మర్చిపోవద్దు. ఓకేనా? ఓకే. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి. స్టార్టింగ్‌లో లిరిక్స్ అయితే ఇలాగైతే పెట్టాను. ఒకవేళ ఇంకా ఏదైనా పెడదామని అనుకుంటే ఫోటో పెట్టండి బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంకా బాగుంటది. ఓకే. నేను పెట్టి చూపిస్తాను. మీకైతే ఒక ఐడియా అయితే ఇస్తాను. ఒక ఫోటో తీసుకుందాం. ఈ ఫోటో ఇది బాగుందిలే. ఇదే పెడుతున్నాను. దీన్ని కిందికి తీసుకొస్తున్నా టోటల్ డౌన్‌లో. లిరిక్స్ ఎంతైతే ఉందో అంతవరకైతే తీసుకొద్దాం. అంటే స్క్రోల్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఫోటో మొత్తం అలాగే ఉంటే సెట్ కాదు కాబట్టి దీన్ని మనం ఎక్స్‌పోజర్ గామాలోకెళ్దాం. ఆ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసి ఎక్స్‌పోజర్ తక్కువ చేసుకోండి. ఓకే. దాని తర్వాత దీనికి మీరైతే కొంచెం బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఓకే. గౌసియన్ బ్లర్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటది. దాన్నయితే యాడ్ చేసుకోండి. దీన్ని కొంచెం తక్కువ చేసుకోండి. మరీ ఎక్కువ వద్దు. ఒక 60, 50 పెట్టుకోండి చాలు. ఓకే. ఇప్పుడు చూడండి ఇలాగైతే వస్తది. దీనికి మనం ఒక ఎడమ్ యానిమేషన్ అని దాన్ని కొంచెం తక్కువ చేసుకోండి. ఏదో కొంచెం సంథింగ్ ఇలా కొంచెం వైబ్రేషన్ టైప్‌లో ఉంటది. అంటే షేక్ టైప్‌లో ఉంటది. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ మనకు 2 ఫోటోస్ అయితే ఉంటది. ఈ 2 ఫోటోస్‌లో ఈజీ మీకు ముందే మళ్ళీ చెప్తున్నాను. ఫోటోస్ కావాలంటే కామెంట్ చేయండి పెడతాను. లేకపోతే ఇదే వీడియో మీరు యూజ్ చేసినా నో ప్రాబ్లమ్. ఇది ఆల్రెడీ టెలిగ్రామ్‌లో పెడతాను కాబట్టి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మీరు ఫోటో రీప్లేస్ అయితే పెట్టుకోండి. సంథింగ్ ఏదైనా కావచ్చు. ఇది రీప్లేస్ పెట్టిన ఇంకో ఫోటో రీప్లేస్ పెడతా. ఓకే. 2 అయితే రీప్లేస్ పెట్టేసిన. ఓకేనా? ఇందులో మనం రొటేట్ యానిమేషన్ కూడా ఉంటది. ఈ రొటేట్ యానిమేషన్ మీకు నచ్చకపోతే దీన్ని మీరు ఇక్కడ నుంచి రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కొన్ని ఫోటోస్ యాడ్ చేద్దాం చెప్తాను. మీరు ఎన్నైనా యాడ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ స్టార్టింగ్ ఎఫెక్ట్‌ని కాపీ చేసుకోండి. సెకండ్ ఫోటో వదిలేసి థర్డ్ ఫోటోని పేస్ట్ చేయండి. కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ ఫిఫ్త్ ఫోటో వదిలేసి సిక్స్త్ ఫోటో ఇలా. ఒక ఫోటో వదిలేసి సారీ ఫోర్త్ ఫోటో వదిలేసి ఫిఫ్త్ ఫోటో దాని తర్వాత సిక్స్త్ ఫోటో వదిలేసి ఇలా. దాని తర్వాత సెకండ్ ఎఫెక్ట్ కూడా సేమ్ ఇలాగే మీరు కంటిన్యూ చేయొచ్చు. దాని తర్వాత సేవ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఫోటో కావాలంటే కూడా కామెంట్ చేయండి.